జర్నలిస్ట్ వైఎన్ఆర్. నేను ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా పెద్దమంగళారం అనే విలేజ్లో ఉన్నా. విలేజ్లో కోట చూపిస్తున్నాం. కోట అంటే ఇది కోటలా కనిపిస్తుంది కానీ ఇల్లే. ఒకప్పుడు ఈ ఇల్లు ఈ ప్రాంతానికి, తెలంగాణ ప్రాంతానికి, ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన ప్రముఖ రాజకీయ నాయకులు పుట్టిన ఇల్లు ఇది. సో మనకు ఆ విజువల్లో చూడొచ్చు. ఆ ఇంట్లో మాజీ ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి గారు ఆ ఇంట్లోనే పుట్టారు. సో అలాగే కొండ వెంకట రంగారెడ్డి గారు, మనకి ఇప్పుడు రంగారెడ్డి జిల్లా అని హైదరాబాద్ పక్కన రంగారెడ్డి జిల్లా వింటుంటాం. ఆయన పేరు మీదనే రంగారెడ్డి జిల్లా ఉంటుంది. కొండ వెంకట రంగారెడ్డి గారు, ఆయన కాంగ్రెస్ పార్టీలో చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు, డిప్యూటీ సీఎంగా పనిచేశారు. సో ఆయన అదే ఇంట్లో పుట్టారు. అలాగే ఉమ్మడి రాష్ట్రానికి చీఫ్ జస్టిస్గా పనిచేసిన కొండ మాధవరెడ్డి గారు, ప్రస్తుత ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు వాళ్ళ ఫాదరు, ఆయన ఇదే ఇంట్లో పుట్టారు. సో వాళ్ళందరికీ సంబంధించిన కాందాలు, వాళ్ళందరికీ సంబంధించిన కుటుంబం ఇది. పెద్దమంగళారం అనేది కొండ ఫ్యామిలీకి ఒక బేస్ లాంటిది. వాళ్ళ బర్త్ ఇక్కడ నుంచే ఉంది. సో కొండ రాఘవరెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. కొండ రాఘవరెడ్డి గారిని తీసుకొని ఈ ఊరికి వచ్చాను. ఆయన ఇదే ఊరు, బట్ ఆయన తీసుకొని వచ్చాను. ఆయనతో మాట్లాడిద్దాం కొండ వాళ్ళ పరంపర ఏంటి, ఈ ఇల్లు, దీనికి సంబంధించిన చరిత్ర, కొండ వాళ్ళ చరిత్ర మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే నరసింహారావు గారు. సో ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది ఇల్లు? ఇది సుమారుగా 175 సంవత్సరాలు అయింది. 75 ఇయర్స్ నుంచి అలాగే ఉంది. ఇదే ఉంది. ఇంకా ఇప్పుడు మనం ఉన్న ఇల్లు కూడా ఈ ఇల్లే కానీ మొత్తం ఇక్కడెక్కడ కూడా వీటిని డిస్మాంటిల్ చేయడం కానీ, కొత్తగా దీన్ని రూపురేఖలు మార్చడం కానీ జరగలేదు. ఇది కొండా ఫ్యామిలీకి మీరు అన్నట్టు బేస్. ఇక్కడ నుంచే ఇక్కడ ఇంకో 10-15 గ్రామాల లోపల మా ఫ్యామిలీస్ అందరికీ అప్పుడు వీళ్ళు పంచుకున్న తర్వాత ఏ తాతకు ఏ ఊరు, ఏ తాతకి ఏ ఊరు అనేది పంచుకున్న తర్వాత ఇంచుమించు ఒక 8-10 గ్రామాల లోపల మాకు ల్యాండ్స్ రావడం జరిగింది. కానీ అందరికీ టోటల్ ఎంటైర్ కొండా ఫ్యామిలీకి ఇదే బేస్, ఇదే పునాది. ఇక్కడ కొండా ఎల్లారెడ్డి గారు అని చెప్పి మా తాత వాళ్ళ తాత, ముత్తాత ఎల్లారెడ్డి గారు మెయిన్. ఎల్లారెడ్డి గారికి 5 మంది సంతానం. అందులో పెద్ద సంతానం వచ్చి కొండ చెన్నారెడ్డి గారు, కొండ చంద్రారెడ్డి గారు, కొండ వీరారెడ్డి గారు, కొండ వెంకటరెడ్డి గారు. ఇప్పుడు ఏదైతే కొండ వెంకటరెడ్డి గారు ఉన్నారో ఆ వెంకటరెడ్డి గారికి వచ్చినటువంటి ఇంట్లోనే మనం ప్రస్తుతం ఇక్కడ కూర్చున్నాం. కొండ వెంకటరెడ్డి గారు చివరి ఆయన, కొండ లక్ష్మారెడ్డి గారు పెద్ద ఆయన. అంటే కొండ లక్ష్మారెడ్డి గారి కుటుంబము ఇప్పుడు మాకు సంబంధించింది, పెద్దోళ్ళం. కొండ లక్ష్మారెడ్డి గారి కుటుంబంలో ఇంకో లక్ష్మారెడ్డి గారు, ఇప్పుడు మా పెద్ద నాన్నగారు కొడుకు, ఆయన ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఇక్కడ ఇదే చేవెళ్లకు ఇందిరారెడ్డి గారిని మొట్టమొదటిసారి ఓడగొట్టింది కొండ లక్ష్మారెడ్డి గారు. ఇది పెద్ద లక్ష్మారెడ్డి గారి ఫ్యామిలీ, అదొక తంతి వాళ్ళ శాఖ. రెండో శాఖకు వచ్చే వరకల్లా డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు మా ఇంటి ఆడబిడ్డ కొడుకు. మర్రి చెన్నారెడ్డి గారు మా కొండ వెంకట రంగారెడ్డి గారి అన్న బిడ్డను చేసుకుంటూ కొండ వెంకటరెడ్డి రంగారెడ్డి గారి ఆడబిడ్డ కొడుకు, ఆయన మేనరికం. సావిత్రమ్మ గారేమో కొండ వెంకట రంగారెడ్డి గారి అన్న బిడ్డే, మళ్ళీ వాళ్ళ ఆడబిడ్డ కొడుకే చెన్నారెడ్డి గారు. సావిత్రమ్మ గారు అంటే చెన్నారెడ్డి గారి భార్య. చెన్నారెడ్డి గారు కూడా ఇక్కడనే పుట్టిండు. ఇప్పుడు ఆ ఏళ్ళు అయితే మనం మొదలు చూసినాము, ఆ ఇంట్లోనే పుట్టిండు. ఇక్కడనే ఆయనకు షష్టి పూర్తి చేసినాం. ఇక్కడనే చాలా పెద్ద కార్యక్రమాలు ఆయన గురించి చేయడం జరిగింది. మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు 1978లో. ఈ 5 మంది సంతానానికి ఒక సంతానం వచ్చి మేము రాజకీయ కుటుంబంలో కూడా, మా దాంట్లో కూడా ఒక ఆయన ఎమ్మెల్యే అయ్యిండు మా శాఖలో. రెండో ఆయన దాంట్లోకి వచ్చేవరకల్లా ఒక చీఫ్ జస్టిస్, ఉమ్మడి రాష్ట్రానికి చీఫ్ జస్టిస్గా పనిచేసిండు, మహారాష్ట్ర రాష్ట్రానికి చీఫ్ జస్టిస్గా పనిచేసిండు, ఆల్ ఇండియా ట్రిబ్యునల్ చైర్మన్గా చేసిండు. ఆయన కొండా మాధవరెడ్డి గారు, వాళ్ళ అబ్బాయి ఇప్పుడు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు రెండోసారి భారతీయ జనతా పార్టీకి వెళ్ళి చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి గెలిచినటువంటి వ్యక్తి. ఇంకో శాఖ వచ్చే వరకు కొండ లక్ష్మీకాంత్ రెడ్డి గారు అని చెప్పి వాళ్ళ కుటుంబంలో లక్ష్మీకాంత్ రెడ్డి గారు మొన్నటి వరకు రెడ్డి హాస్టల్ ప్రెసిడెంట్ ఉండే. హ్యాబిట్స్లో ఉన్నటువంటి రెడ్డి హాస్టల్ ప్రెసిడెంట్కు లక్ష్మీకాంత్ రెడ్డి గారు 2 పర్యాయాలు ప్రెసిడెంట్ ఉండే ఆయన. అదొక తంతి. ఇంకో తాత వచ్చే వరకల్లా వీరారెడ్డి గారు, అందులో కూడా డిఎస్పీలు, ఎస్పీలు వాళ్ళు చాలా మంది చదువుకున్న వాళ్ళు వెళ్ళిరండ్రు. లాస్ట్కి వచ్చే వరకు ఇల్లు. ఇందులో కూడా కొండ వెంకటరెడ్డి గారికి కూడా ఆయన పెద్ద కుమారుడు కొండ గోపాల్ రెడ్డి గారు కూడా సమితి ప్రెసిడెంట్గా పనిచేసిండు. ఈ గ్రామానికి సుమారుగా
ఒక 15 సంవత్సరాలు సర్పంచ్గా పనిచేశాడు. ఓ. మా నాన్నగారు కూడా ఒక 15 సంవత్సరాలు సర్పంచ్గా పనిచేసిండు ఇక్కడ. ఉమ్. అది కూడా పొలిటికల్గా సమితి ప్రెసిడెంట్గా చేసిండు. ఒకసారి ఎమ్మెల్యేగా ఓడిపోయాడు మా గోపాలరెడ్డి తాత. ఉమ్. ఇప్పుడు ఆ గోపాలరెడ్డి తాత కొడుకు ఇంట్లోనే, కొండ గణేష్ రెడ్డి గారి ఇంట్లోనే ఉమ్. ఇప్పుడు మనం కూర్చున్నాం. ఉమ్. 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 ఇది మా కుటుంబం. ఉమ్. 5 మంది కుటుంబంలో ఉమ్. ఆఫీసర్స్ అయినరు, పొలిటీషియన్స్ అయినరు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు అయినరు, చీఫ్ మినిస్టర్లు అయినరు, ఉమ్. చీఫ్ జస్టిస్లు అయినరు, ఉమ్. ఎస్పీలు అయినరు, ఉమ్. లాయర్లు అయినరు. ఇప్పుడు కొత్తగా మనకు విశ్వేశ్వరరెడ్డి గారు ఇప్పుడు ప్రజెంట్ ఎంపీగా ఉన్నాడు. ఓకే, వీళ్ళ గురించి మాట్లాడుకుంటే చెన్నారెడ్డి గారికి ఏంటి ఈ ఊరితో ఉన్న అనుబంధం, మీ కుటుంబంతో ఉన్న అనుబంధం? చెన్నారెడ్డి గారు పుట్టడము ఈ ఇంట్లో, ఉమ్. ఆయన పుట్టుకనే ఈ ఇంట్లో, మా పెద్ద ఇల్లు ఏదైతే ఉందో అందులో పుట్టాడు. ఉమ్. పుట్టిన తర్వాత ఇక్కడ నుంచే వికారాబాద్కు పోయి ఉమ్. మా ఇంట్లోనే ఉండి వికారాబాద్కు పోయి చదువుకునేవాడు. ఓ. ఉమ్. వారానికి ఒకసారి వచ్చో ఇట్లా ఇక్కడ నుండి ఆయన మొత్తం జరిగింది. ఉమ్. తర్వాత ఆయన ఎస్ఎస్సి ఉండే అక్కడ ఇంటర్మీడియట్ లేకుండే కదా, ఉమ్. దాని తర్వాత ఎంబీబీఎస్ చేశాడు. ఉమ్. మా ఇంటి ఆడబిడ్డ కొడుకు మళ్ళీ మా ఇంటి మా బిడ్డని చేసుకున్నాను. ఉమ్. 2 రకాలు. ఆయన 3 సార్లు 2 సార్లు ముఖ్యమంత్రి, ఉమ్. 5 సార్లు గవర్నరు, ఉమ్. ఓసారి కేంద్ర మంత్రి, ఉమ్. ఓసారి రాష్ట్ర మంత్రి, ఉమ్. 2 సార్లు పిసిసి అధ్యక్షులు, ఉమ్. 78లో 89లో కాంగ్రెస్ పార్టీకి తిరిగి పూర్వోభయం తేవడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి, తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గాలి డాక్టర్ తట్టుకొని మర్రి కాంగ్రెస్. చెన్నారెడ్డి గారు. ఉమ్. ఉమ్. ఎన్టీ రామారావు గాలిలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ 89లో చెప్పిండు, నేను 174 సీట్లు వస్తాయంటే 174 సీట్లు వచ్చినాయి. అప్పుడు ఉమ్. ఉమ్. మొదటిసారి 184 సీట్లు వస్తాయని చెప్పిండు ఇందిరాగాంధీ గారికి, 184 సీట్లు తీసుకొచ్చిండు 78లో. ఉమ్. ఉమ్. అదేవిధంగా 89లో రెండోసారి ముఖ్యమంత్రి అయినా. సరే, కొన్ని కారణాల వల్ల 12 నెలలకు 24 నెలలకు ముఖ్యమంత్రిగా దిగిపోయాడు, అది వేరే విషయం. కానీ ఉమ్. ఆయన పెద్ద అడ్మినిస్ట్రేటరు, ఉమ్. అజాత శత్రువు, ఎవరికి కూడా ఇబ్బంది ఇప్పుడు పెట్టే కూడా వ్యక్తి కాదు. ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఆఫీసర్లు చాలా ఆయనకున్న తెలివికి. ఉమ్. ఆయన ఎటువంటి అంటే మెడికల్ కాలేజ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్లో మెడిసిన్ పాస్ అయిన తర్వాత ఉమ్. ఆయన మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు. ఉమ్. ఎమ్మెల్యే అయిన తర్వాత అప్పుడు బూరుగుల రామకృష్ణరావు గారు ముఖ్యమంత్రి. ఉమ్. ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు 11-12 మంది మంత్రులు క్యాబినెట్. ఉమ్. ఆ క్యాబినెట్ లోపల మరి ఏమి ఇబ్బంది వచ్చిందో తెలియదు, కానీ చెన్నారెడ్డి గారు మాత్రం సబ్జెక్ట్ మీద బాగా మాట్లాడేవాడట. అసెంబ్లీలో ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆయన పార్టీ వాళ్ళు ఉన్నా కూడా డిప్యూటీ సీఎం కొండ వెంకట రంగారెడ్డి గారిని కావచ్చు, చీఫ్ మినిస్టర్ బూరుగుల రామకృష్ణరావు గారిని కావచ్చు, ప్రశ్నలేసి ప్రజలకు అవసరం ఉన్న విషయాల్లో కూడా ప్రశ్నలేసి కొంత ఇబ్బంది పెట్టిండట. ఉమ్. ఇబ్బంది పెడితే జవహర్లాల్ నెహ్రూ దగ్గరకు పోయి మరి ఏం చేయాలంటే క్యాబినెట్లో తీసుకుంటామా అంటే, మరి ఒకటే కుటుంబంలోకి వెళ్ళి ఇద్దరికి ఎట్లా అని చెప్పి, ఉమ్. నాకు తెలిసి ఆ జమాననే ఉమ్. ఒక మేనమామ మేనల్లుడు ఉమ్. ఇద్దరు క్యాబినెట్లో, ఓ. కొండ వెంకట రంగారెడ్డి గారు డిప్యూటీ సీఎం ఉమ్. కమ్ రెవెన్యూ మినిస్టర్, ఉమ్. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ మినిస్టర్. ఇప్పుడేమో అగ్రికల్చర్ మినిస్టర్ ఉంది, కానీ అప్పుడు దాని పోర్ట్ఫోలియో పేరు ఉమ్. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ మినిస్టరు. 12 మంది క్యాబినెట్లు. ఓకే. ఇవాళ అందరు చెప్తా ఉంటారు, మామున్నాడు, అల్లుడు ఉన్నాడు, బావున్నాడు, బామర్దుండు. ఇప్పుడు మన దగ్గర కొన్ని చూసినాం కదా మనం, కొన్ని ఫ్యామిలీలు ఒకటే కుటుంబంలో మామను అల్లుడు ఉండి వాళ్ళిద్దరు మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయినారు అని ఇప్పుడు చెప్పుకుంటారు. కానీ ఇది ఎప్పుడో జమానా కింద, ఉమ్. కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో జమానా కింద ఉమ్. కొండ వెంకట రంగారెడ్డి గారు, మర్రి చెన్నారెడ్డి గారు ఇద్దరు కూడా ఉమ్. 12 మంది క్యాబినెట్ మంత్రులల్లా ఉమ్. ఇద్దరు మంత్రులుగా పనిచేసినటువంటి తెలంగాణ స్టేట్ అప్పుడు, తెలంగాణ స్టేట్లో, ఉమ్మడి రాష్ట్రం కాదు, ఉమ్మడి రాష్ట్రం కాదు, తెలంగాణ స్టేట్లో చేశారు. ఉమ్. అయితే ఇంకోటి, మా తాత కొండ వెంకట రంగారెడ్డి గారు నిజంగా చెప్పాలంటే, సరే ఎల్లారెడ్డి గారు మా ముత్తాత అయినా, కొండ వెంకట రంగారెడ్డి గారు వకీల్గా, కొండ వెంకట రంగారెడ్డి గారు డిప్యూటీ సీఎంగా ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి. అసలు నిజంగా చెప్పాలంటే తెలంగాణకు జాతిపిత ఆయన కొండ వెంకట రంగారెడ్డి గారు. చాలా పనులు ఆయన ఉర్దూలో ఫ్లూయెంట్ ఉండే. ఆయన చేసిన ఇవాళ ఏ గ్రామంలో అయినా ఎక్కడ పోయినా మా భూమిలో చింత చెట్లు ఉన్నాయంటే అప్పుడు చింత చెట్లు గవర్నమెంట్కి ఉంటుండే, ఈత చెట్ల లాగానే. అప్పుడు అట్లున్నప్పుడు రెవెన్యూ మినిస్టర్గా ఉండి ఒక వినూత్నమైన చర్య తీసుకొని క్యాబినెట్లో ఒప్పించి ఎవరి భూమిలో ఉన్న చింత చెట్లు వాళ్ళే వాడుకోవాలని చెప్పినటువంటి సంస్కరణ తెచ్చినటువంటి వ్యక్తి కొండ వెంకట రంగారెడ్డి గారు. ఆయన ఫస్ట్ డిప్యూటీ సీఎం. ఫస్ట్ డిప్యూటీ సీఎం చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి. ఉర్దూలో చాలా బాగా మాట్లాడతాడు. ఆయన దగ్గరకు పోయిందంటే ఏ పనైనా ఖచ్చితంగా చేసి పెడుతుండే. అదే పద్ధతి కొండ మాధవరెడ్డి గారిది. కొండ మాధవరెడ్డి గారు కూడా చీఫ్ జస్టిస్ ఉన్నప్పుడు నేను హైకోర్టులో కూడా నాకు ఆయన వల్ల జాబ్ వచ్చింది నాకు. మాధవ పెద్ద ఆయన అంటే ఈ రంగారెడ్డి జిల్లాలో ఒక 500 మందికి కొలువులు ఇప్పించిండు ఆయన. అటెండర్ కాడికి వెళ్ళి క్లర్కు, అసిస్టెంటు,
ఏ పొజిషన్లో ఉండగలిగే వాళ్ళకు జాబులు ఇచ్చినటువంటి వ్యక్తి మాధవరెడ్డి గారు అంటే అమితమైన ప్రేమ ఈ రంగారెడ్డి జిల్లా ప్రజలకు. రంగారెడ్డి జిల్లానే కాదు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన చీఫ్ జస్టిస్గా, మహారాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్గా, మహారాష్ట్ర గవర్నర్గా, అదేవిధంగా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ చైర్మన్గా, ఫౌండర్ చైర్మన్గా చాలా పనులు చేసినటువంటి మాధవరెడ్డి గారు గవర్నర్గా కూడా పనిచేశారా? ఒక 4 months అప్పుడు అక్కడ ఏదో ప్రాబ్లం వచ్చి గవర్నర్ లేకుంటే ఈయన చీఫ్ జస్టిస్గా యాక్టింగ్ గవర్నర్గా చేసిండు. యాక్టింగ్ గవర్నర్గా చేసిండు. ఆల్ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ మాత్రం చాలా మంచి పేరు తెచ్చుకుండు. అప్పుడే పెట్టిన మొట్టమొదట ఫౌండర్ చైర్మనే మాధవరెడ్డి గారు. ఓకే. ట్రిబ్యునల్ స్టార్ట్ అయిన తర్వాత, ట్రిబ్యునల్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ స్టార్ట్ అయిన తర్వాత మాధవరెడ్డి గారే మొట్టమొదటి చైర్మన్. ఓకే. చాలా ప్రివిలేజ్ అంటే ఈ ప్రాంతం నుంచి, ఈ ఊరు నుంచి, ఈ ఇంటి నుంచి ఒక గవర్నర్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఒక చీఫ్ జస్టిస్, ఒక MP, పార్లమెంట్ మెంబర్, ఒక ఎమ్మెల్యే, ఒక సమితి ప్రెసిడెంట్, సర్పంచులు. ఎందుకు ఆ తర్వాత కొండా వెంకట రంగారెడ్డి గారి వారసత్వాన్ని ఎందుకు కంటిన్యూ చేయలేకపోయారు పొలిటికల్గా? అంటే మా రంగారెడ్డి తాత ఎట్లుండంటే ఆయన స్టాచ్యూలు, ఆయన విగ్రహాలు పెట్టడానికే వ్యతిరేకమైన. ఆయన రాసుకున్న పుస్తకంలో మనం ఎవ్వరం కూడా రాజకీయాలంతా సముచితంగా ఉండాయి, రాబోయే రోజులల్లో మనం రాజకీయాలకు దూరంగా ఉండాలి, సేవ చేయాలంటే ఎన్నో రకాల సేవలు చేయొచ్చు, మనం సేవ చేయాలనే మాట ఆయన చెప్పినటువంటి వ్యక్తి. సరే, దాని తర్వాత రంగారెడ్డి గారి తర్వాత చెన్నారెడ్డి గారు, రంగారెడ్డి గారు సముచితులు. వాళ్ళు అప్పుడు వెనక ముందేం లేదు, ఆయన మంత్రివర్గంలో పనిచేసినటువంటి వ్యక్తి. మా ఫ్యామిలీలో కొండ వెంకట రంగారెడ్డి గారి తర్వాత కొండ గోపాల్ రెడ్డి గారు సమితి ప్రెసిడెంట్గా 2 సార్లు పనిచేశారు. ఈ పక్కిల్ అదే, ఆ తాత కూడా ఇక్కడనే వచ్చింది. మళ్ళా కొండ లక్ష్మారెడ్డి గారు, ఆయన ఎన్టీ రామారావు ఊపులో కూడా ఆ 59-49 మంది గెలిస్తే అప్పుడు గెలిచినటువంటి వ్యక్తి కొండ లక్ష్మారెడ్డి గారు. మొట్టమొదటిసారి ఇంద్రారెడ్డి ఓడగొట్టింది కొండ లక్ష్మారెడ్డి గారు. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో పడ్డ 2 సార్లు 3 సార్లు ఎంపీగా పడ్డాడు, స్పోర్ట్స్ కౌన్సిల్ చైర్మన్గా చేసిండు. కొంత ఇప్పుడు ఆరోగ్యం కూడా బాగలేదు, కానీ ఆయన కూడా ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి వ్యక్తి. ఆయన తర్వాత ఎన్నిక మళ్ళీ ఇంకొక వేరే సంతతి రాలేకపోయింది. ఇక విశ్వేశ్వర్ రెడ్డి గారు, ఆయనకు తెలంగాణ అంటే ఇప్పుడున్న తెలంగాణ వాదులు ఈ కేసీఆర్ తెలంగాణ పక్కకు పెట్టి, కానీ మా నాయనమ్మ కానీ కొండ వెంకట రంగారెడ్డి గారు ఏది మన శ్రీసాధన నుండే మొట్టమొదటి ఉద్యమం స్టార్ట్ అయింది అక్కడ. మా నాయనమ్మనైతే 100 సంవత్సరాల ఫంక్షన్ చేసేటప్పుడు నేను బతుకున్నప్పుడు తెలంగాణ వస్తుందా బిడ్డ అంటే విశ్వేశ్వర రెడ్డి గారి ఓన్ నాయనమ్మ, వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ ఆమెకు 100 సంవత్సరాల ఫంక్షన్ చేస్తుంటే ఇదే నీలాంటి నాలాంటి పోయి అడిగితే చెప్పింది ఆమె, నాకు అన్నం కూడా తెలంగాణ వస్తుందా అని చెప్పి. అటువంటి ఉద్యమ నాయకుడు కొండ వెంకట రంగారెడ్డి గారు, మరి చెన్నారెడ్డి గారు. ఈ విశ్వేశ్వరరెడ్డి గారికి కూడా ఈ తెలంగాణ అనే దాని మీద చాలా పట్టుండే ఆయన. మరి ఎందుకో తెలియదు, కానీ తెలంగాణ ఉండాలి, తెలంగాణ సాధన చేసుకోవాలనే ఆలోచనలోనే ఆయన బీఆర్ఎస్లో చేరడం, అప్పుడు మళ్ళీ ఎంపీ కావడం. ఇక దాని తర్వాత ఆయన రాజకీయాల్లో కూడా కొనసాగిండు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఎంపీ అయ్యిండు. మంచి పొజిషన్లో ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాకి పేరు ఎందుకు వచ్చింది? ఎందుకు కొండ వెంకట రంగారెడ్డి గారి పేరు ప్రపోజ్ చేశారు అంటే డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జిల్లాల ఏర్పాటు అనేది అది పెద్దగా చర్చ జరగలే, కానీ అప్పుడు 3 జిల్లాలు ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లా, విజయనగరం జిల్లా, రంగారెడ్డి జిల్లా. అదే ఛాయ దావుకుంట చేసింది 70s లో. ఈ 78 అప్పుడే 78 ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడు ఆయనకు ఆలోచన వచ్చింది, ఒక మంచి తెలంగాణ వాది, స్వాతంత్ర సమరయోధుడు, మంచి వకీల్ కొండ వెంకట రంగారెడ్డి గారు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిండు. ఆయన అనేక పదవులు చేసి ప్రజలకు సేవ చేసిండు. అటువంటి వ్యక్తి పేరు మనం పెట్టాలన్న ఉద్దేశంతో, రెండోది ఆయన మేనమామ కూడా అని అప్పుడు చెన్నారెడ్డి గారు రంగారెడ్డి జిల్లా అని పేరు పెట్టాడు. సో ఇన్ని ఎకరాలు రంగారెడ్డి జిల్లా ఈరోజు నాకు తెలిసి భారతదేశంలో ఒక గోల్డ్ కంటే కూడా ఎక్కువ వాల్యూ ఉన్న ల్యాండ్ బ్యాంక్ ఉన్న ఏరియా. అవును, నాకు తెలిసి 100 కోట్ల ఎకరం పలుకుతోంది భారతదేశంలో ఒక్క రంగారెడ్డి జిల్లా. అటువంటి రంగారెడ్డి జిల్లాలో మీరు కొన్ని 100,000 ఎకరాలు ఉండేది అప్పట్లో. ఉండే అంటే ఇప్పుడు చూడండి, మాకు పెద్ద మంగళారంలో మనకు ల్యాండ్స్, గోపులారంలో ల్యాండ్స్, కనకమామిడిలో ల్యాండ్స్, కేతిరెడ్డిపల్లిలో ల్యాండ్స్, ఊరెల్లలో ల్యాండ్స్, ఎల్లకొండలో ల్యాండ్స్, ధర్మసాగర్లో ల్యాండ్లు, ఎక్కడ చూసినా భూములు. ఇవన్నీ కూడా మా తాత ముత్తాతలే తప్ప మేము ఎవరికి కూడా ఇవాళ రేపు ఏదో రియల్ ఎస్టేట్ చేసో, లేకపోతే సర్పంచ్ అయ్యో, లేకపోతే ఎమ్మెల్యే అయ్యో, ఎంపీ అయ్యో, ఎక్కడ కూడా ఒక ఎకరం జాగా
ఒక సెంటు జాగా మన భాషలో చెప్పాలంటే ఒక గజం జాగా కూడా వేరే వాళ్ళది మాకు తెలియదు. మా తాత ఏం ముత్తాతలు చేసేవాళ్ళు ఆయన మీ తాతగారు ఇన్ని ఆస్తులు అందరూ సంపాదించారు? కూడా అప్పుడు బిజినెస్లు ఉండే, అంటే వ్యవసాయము, పత్తి, పెద్ద వ్యవసాయం. ఇక్కడ ఈ ఇంట్లో మా దగ్గర సయ్యద్ దర్గాని ఉండే ఒకటి, అది మనం ఇంట్లోకి పోయినాం కదా, అక్కడ ఒక సయ్యద్ దర్గాని ఉండే. ఆ సయ్యద్ దర్గు మీద రోజుకు 2 సంచుల బియ్యం పెట్టుకొని బిచ్చమోళ్ళు వస్తే, ఎవరైనా అడుక్కోవడానికి వస్తే వాళ్ళకు బియ్యం వేసుకోవడానికి ఉండే అరుగది. ఓకే. ఇది బజార్ మడిగే, బజార్కు మడిగే ఉండే. ఇంట్లో మాకు ఆ జమాన్నే ఒక 10 మంది ఎంప్లాయీస్ ఉండ్రి, పనిచేసేటోళ్ళు, మున్షీలు. కనకమావిడిలో ఎన్ని సంచుల బొడ్లు వెళ్ళినాయి, కనకమావిడిలో ఎన్ని గోర్లు ఉన్నాయి, కనకమావిడిలో ఎన్ని బర్రెలు ఉన్నాయి, ధర్మాసాగర్లో ఎన్ని గోర్లు ఉన్నాయి, ఊరెళ్ళలో ఎన్ని గోర్లు ఉన్నాయి, పెద్ద మంగళారంలో ఎన్ని గోర్లు ఉన్నాయి, వేల గొర్రెలు, 1000 మేకలు, 1000 ఎడ్లు. వ్యవసాయం పెద్దది. అంతా ఇక్కడ నుంచే నడిచేది, బజార్ మడిగల్నే ఉండేది. ఈ మడిగల నుంచి అంతా ఎక్కడ పోయినా, ఇక్కడ మా వెనకాల ఇప్పుడు మా ఇంటి పక్కన కొండ లక్ష్మారెడ్డి గారికి వచ్చింది అది. ఆ ఇంట్లో గుర్రం కాడి వాకిట, అంటే గుర్రం కాడి వాకిట అంటే ఆడ మాకు ఒక 12 గుర్రాలు ఉండేవి. మా ఏ తాత బాయి కాడుకోవాలన్నా ఆయన గుర్రం రెడీ తీసుకొచ్చి కట్టేవాళ్ళు. ఆ గుర్రం మీద బాయి దగ్గర పోయి వచ్చేవాళ్ళు వ్యవసాయం చూడడానికి. అట్లా మేము కొన్ని 1000 ఎకరాలు ఉన్న భూములు అవి. ఇన్ని గ్రామాలలో మాకు ల్యాండ్స్ వచ్చినాయి. ఎక్కడ అరాకొర కొంత అమ్ముకున్నారు, కానీ మిగతా ల్యాండ్స్ అన్నీ కూడా అట్నే ఉన్నాయి, ఇంచుమించు అన్నీ ఉన్నాయి. ఇక కొన్ని ఏమంటారు వ్యవసాయానికి పెట్టిర్రు, కొన్ని ఫామ్ హౌస్ లేకున్నాయి. ఇప్పుడు ఈ గ్రామంలో కూడా ఇప్పుడు విశ్వేశ్వరరెడ్డి గారి గురించి చెప్పాలంటే, ఈ గ్రామంలో కూడా 250 మందికి ఒక 2 ఎకరాల ల్యాండ్ తీసుకొని అందులో గోబర్ గ్యాస్ పెట్టి, ఈ గ్రామంలో కూడా 250 మందికి ఫ్రీ గోబర్ గ్యాస్ ఇస్తుండు. ఎవరు? విశ్వేశ్వరరెడ్డి. ఇవాళ విశ్వేశ్వరరెడ్డి గారు. విశ్వేశ్వరరెడ్డి గారు రంగారెడ్డి సర్వీస్ మోటో అని చాలా సర్వీస్ మోటో. ఆయన మాస్ కాదు, క్లాస్ మనిషి అయినా సర్వీస్ మోటో. ఏదైతే కొండ వెంకట రంగారెడ్డి గారి లెక్క, కొండ మాధవరెడ్డి గారి లెక్క ఇప్పుడు డబ్బులు సంపాదించుకోవడం అనే అది లేదు. ఇవాళ మా బాబు వచ్చేటప్పుడు చెప్తుండు నాకు, డాడీ నేను చిచ్చది నేను అది చూసిన అఫిడవిట్, ఇంచుమించు ట్రంప్కున్నన్ని పైసలు ఉన్నాయి. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గర ఎంత అయితే వైట్ అమౌంట్ ఉందో అంత విషు చిన్న ఆయన దగ్గరన్నాయి. చాలా పెద్దోడు చిన్న డాడీ, కానీ ఎంత సింపుల్గా ఉంటాడు డాడీ, చాలా సింపుల్గా ఉంటాడు. ఆ గోబర్ గ్యాస్ లో పోయి గోబర్ కలుపుతాడు, అది ఎంత సింపుల్గా ఉంటాడు డాడీ అని ఇప్పుడు వచ్చేటప్పుడు మా చిన్నోడు చెప్తుండు. సో ఊరిపైన ప్రేమ ఉంది ఇంకా ఖచ్చితంగా. ఆయన గ్రామాల మీద ప్రేమ ఉంది, అందరినీ మంచి స్కిల్ డెవలప్మెంట్ పెట్టిండు. చాలా ఏదో ఒక కార్యక్రమాలు చేయాలనేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు విశ్వేశ్వరరెడ్డి గారు. సో పొలిటికల్గా విశ్వేశ్వరరెడ్డి గారే మొత్తం ఇప్పుడు కొండా ఫ్యామిలీకి ఒక, నేను మీకు తెలుసు మీరు రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమ ఉన్నది కనుక నేను ఏ పార్టీలో పోయలేదు, ఏం లేదు. మొన్న ఇప్పుడు విశ్వేశ్వరరెడ్డి గారికి ఇక్కడ మాకు ఉన్నటువంటి క్యాడర్ కానీ ఎవరున్నా వాళ్ళందరికీ కూడా నేను అటాచ్ చేసిన. ఖచ్చితంగా మనం విశ్వేశ్వరరెడ్డి గారికి చేయాలి. మనం భారతీయ జనతా పార్టీ ఇంకో పార్టీ అనేది కాదు. విశ్వేశ్వరరెడ్డి మంచి మనిషి, మంచి మానవత్వం ఉన్న మనిషి, సాఫ్ట్ కార్నరు, ఎక్కడ భూ కబ్జాలు గిట్ట పెట్టే వ్యక్తి కాదు, ఎవరిని నల్లా తెల్ల అనే వ్యక్తి కాదు. చాలా సౌమ్యుడు, అందరితోటి మంచిగా ఉంటాడు. మన చేవెళ్ళ నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గ అన్ని తలెత్తుకునేటట్టు చేస్తాడు పార్లమెంట్లో. ఏ విషయమైనా ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఇప్పుడు అప్పాకెళ్ళి మన కొడంగల్ వరకు ఏదైతే రోడ్డు 8 అవుతుందో అది విశ్వేశ్వరరెడ్డి గారు మొదటిసారి ఎంపీ అయినప్పుడు అది శాంక్షన్ అయింది, మధ్యన ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ శరవేగంగా మళ్ళీ పని స్టార్ట్ చేపిస్తాడు అని చెప్పి ఎవరికి చెప్పినా వాళ్ళందరూ కూడా విశ్వేశ్వరరెడ్డి గారిని చూసారు, భారతీయ జనతా పార్టీని చూసారు. విశ్వేశ్వరరెడ్డి గారు క్యాండిడేట్గా చాలా ప్లస్ అయింది, చాలా పార్టీ చూడలేదు అక్కడ, చాలా ప్లస్ విశ్వేశ్వరరెడ్డి గారి అడ్వాంటేజ్. సో ఇప్పుడు ఫైనల్గా కంక్లూడ్ చేస్తూ, ఈ ఇల్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక స్టాల్ వర్డ్ చెన్నారెడ్డి గారు, ఇందిరాగాంధీ గారితో పనిచేసిన పెద్ద మనిషి. సో ఈ ఊర్లో ఆయనకు ఒక స్మారకమో ఒక గుర్తింపు ఏదో ఉండాలని అనిపించలే ఇప్పుడు మీకు? ఉందా? నాకుంది. ఎందుకంటే నేను చెన్నారెడ్డి గారు అంటే కూడా చాలా అత్యంతగా ప్రేమించే. చెన్నారెడ్డి గారైనా కొండ వెంకట రంగారెడ్డి గారి పేరు జిల్లానే ఉంది, కానీ ఆయన ఊర్లో అయితే చాలా త్వరలోనే నేను మా కుటుంబ సభ్యులతో అందరితో కూడా మాట్లాడి, ఇది పుట్టిన గ్రామం, ఇక్కడ కొంత ఇప్పుడు మొట్టమొదటిసారి కొండ వెంకట రంగారెడ్డి గారు మరియు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రులు అయినప్పుడే ఈ గ్రామానికి నల్లాలు వచ్చినాయి. నల్లాతో నీళ్ళు ఇచ్చేవాళ్ళు అప్పుడు, నల్లాతో నీళ్లు. ఇక్కడ ఇప్పుడు ఆ కచేరి దగ్గరనే పెద్ద బావి ఉండే, దానికి పెద్ద ట్యాంకు, డైరెక్ట్ వాటరు, నల్లాలు తెచ్చిండు కొండ వెంకట రంగారెడ్డి గారు మరియు చెన్నారెడ్డి గారే. మొట్టమొదటిసారి ఈ జిల్లా హైదరాబాదు జిల్లాలో అప్పుడు జిల్లా ఉండే మొట్టమొదటి కరెంటు తెచ్చినటువంటి వ్యక్తి రంగారెడ్డి పెద్దమంగళారానికి వాళ్ళిద్దరే.
అందుకే నేను నా మనసులో ఉంది. మరి చెన్నారెడ్డి గారిది, కొండ వెంకట రంగారెడ్డి గారిది, చీఫ్ జస్టిస్గా పనిచేసినటువంటి మాధవరెడ్డి గారిది, ఈ గ్రామంలో అవసరం అనుకుంటే ప్రైవేట్ ల్యాండ్, నా ల్యాండ్లో అయినా పర్లేదు, వాళ్ళ విగ్రహాలు పెట్టాలనే ఆలోచన నాకుంది. అతి త్వరలోనే. కానీ ఒక స్మారకం అయితే ప్రభుత్వం వైపు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ పార్టీకి సర్వ్ చేశారు వాళ్ళు. ఇప్పుడు చెన్నారెడ్డి గారికి ఎక్కడెక్కడో మన రాక్ గార్డెన్ అని ఇందిరా పార్క్ కాడ ఇచ్చారు. మా తాతకు కొండ వెంకట రంగారెడ్డి గారికి ఈ సమాధులన్నా, ఆయన చనిపోయినప్పటి నుంచే సమాధులు తీసేసాడు మా తాత, కాష్టాలు చేయాలి. ఇప్పుడు మనం వచ్చినప్పుడు చూపెడుతుంటే కానీ ఆ సమాధి కూడా ఏదో రాళ్ళు కట్టిన మేము అప్పుడు, కానీ ఆయన చనిపోయిన తర్వాత ఖచ్చితంగా మనం కాష్టం చేయాలి, సమాధులు అనేది పెట్టొద్దు, విగ్రహాలకు నేను ప్రోత్సహించాలనే మాట చెప్పిండు ఆయన. సరే, మేము కొండా ఫ్యామిలీగా, ఇప్పుడు మా విశ్వేశ్వరరెడ్డి గారు యాక్టివ్ ఉన్నారు కనుక కొండా ఫ్యామిలీగా ఒకటి కొండా చారిటబుల్ ట్రస్ట్ అని మెమోరియల్ ట్రస్ట్ అని పెట్టి వీళ్ళందరినీ కూడా మనము రాబోయే తరాలకు తెలిసేట విధంగా చేస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన ఉంది. ఆ ఆలోచన అందరి ముందు కూడా పెట్టే ప్రయత్నం చేస్తాను. రైట్ సార్, చూద్దాం. చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూడడం. వీటన్నిటిని ప్రొటెక్ట్ చేయాలి, అదంతా పడిపోతూ ఉంది. గవర్నమెంట్ కనుక టేక్ ఓవర్ చేసుకుంటే లేదు, మేమే చేయిస్తాం, చేయొచ్చు, మేమే చేయిస్తాం. అది చేయించాలి. అది ఒక 4 years బ్యాక్ చాలా పెద్ద వర్షం పడ్డది. మేము పూర్తి చేసిన బావిలో నుంచి కూడా మళ్ళీ ఊట వచ్చేటటువంటి పెద్ద వర్షం పడ్డప్పుడు ఆ చిన్న పీస్ అది పోయింది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దానికి సేవ్ చేసే ప్రయత్నం నేను చేస్తాను. మొత్తం మట్టి గోడలు కదా, మొత్తం మట్టి గోడలే, మట్టి గోడలే ఇబ్బంది. ఇప్పుడు ఇల్లు ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది సార్? ఇది గట్టి మనం ఇది 120 సంవత్సరాలు అయింది, అది 170 సంవత్సరాలు అయింది. ఇది మొత్తం ఇప్పుడు ఒక 2.5-3 acres ఉంటుంది. ఇది మా తాతలది మాది అందరిది కలిపి, మా చిన్నాయనది అందరిది కలిపి ఒక 2.5-3 acres ఉంటుంది. మొత్తం మట్టితో కట్టిన కూడా అంతా మట్టిదే. ఎక్కడ కూడా ఇప్పుడు నేను తర్వాత 94లో కట్టింది ఒకటే స్లాబ్ తప్ప, ఇక్కడ మొత్తం కూడా మట్టి డంగుసున్నంతో ప్లాస్టింగ్ చేస్తారు. ప్లాస్టింగ్. రైట్ సార్, చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు సమయం ఇచ్చినందుకు. ఇది కొండ వెంకట రంగారెడ్డి గారు, అలాగే కొండ మాధవరెడ్డి గారు, చెన్నారెడ్డి గారు పుట్టిన ఇంట్లోకి వచ్చాం. దాదాపు 170 సంవత్సరాల తర్వాత కూడా ఆ ఇల్లు అలాగే ఉంది. సో ఆ ఇల్లు లోపల విజువల్స్ అవన్నీ కూడా నేను పక్కన వీడియోలో చూపిస్తాను. అది చూస్తుంటే 100 సంవత్సరాల క్రితం ఇంత అడ్వాన్స్గా ఇలాంటి ఇల్లు నిర్మించారా అని చెప్పి అనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.